యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజే వరకు ఆయననే విశ్రమింపనీయుకుడి. హీ మీన్స్ టు సే, డోంట్ గివ్ గాడ్ రెస్ట్, డోంట్ గివ్ గాడ్ రెస్ట్. అది దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. ఆయన యెరూషలేముని, అంటే మీ పేరు, మీ పరిస్థితి, మీ ప్రార్థన భారం ఏమైతే ఉందో అది జరిగేంత వరకు దేవుడికి రెస్ట్ ఇవ్వద్దు అని అంటున్నాడండి. ఈరోజు డు నాట్ గివ్ అప్ చేస్తున్నారా? ఒకరోజు ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, 3 నెలలు ప్రార్థన చేసి చాలా బాధ కలుగుతుంది. నాకు కొంతమంది యవనస్తురాలు తెలుసు. ఏంటిదంటే, వారు అనుకున్న వ్యక్తి ఆ వివాహం జరగలేదని, దేవుడు లేడు, ఏం లేడు, ఆ వాగ్దానాలన్నీ వేస్ట్, దేవుడు లేడు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని దేవుని పైన తిరగబడుతున్నాను. ఇంకా దేవుని పైన తిరగబడితే ఇంకా దిక్కు ఎవరు మనకి? హూ ఇస్ అవర్ సోర్స్? ఇంకా మనం ఎవరు బాగు చేయగలుగుతారు? దేవుని పైన అంటే వారికి అనుకున్నది దేవుడు మూసేస్తాడేమో ఈ తలుపు, దేవుడికి ఇష్టం లేదో అని చెప్పి, దేవా నీకు వందనాలయ్యా అని చెప్పడం పోయి, తను అనుకుంది జరగలేదని, తనకి ఇష్టమైన వ్యక్తితోటి వివాహం అవ్వలేదని, వాగ్దానాలు పొందుకున్నవి నెరవేరలేదని ఏం చేసిందంటే, దేవుడు లేడు, ఏం లేదు, ఐ డోంట్ వాంట్ గాడ్, ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ గాడ్, నాకు ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, చర్చ్ వద్దు, ఏమొద్దు, సహవాసం వద్దు, నాకు దేవుడే వద్దు అని చెప్పి లోకంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అట్లాంటి వారిని ఎవరు ఏం చేయగలుగుతారు? ఎంతని కౌన్సిలింగ్ చేయగలుగుతాం, ఎంతని దేవుని ప్రేమ చూపించగలుగుతాం? తిరగబడిపోయారు. అంటే మనసులో ఇంకా అనుకున్నారు, నిర్ణయించుకున్నారు, హృదయంలో నిర్ణయించుకున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అంత ఈజీగా గివప్ చేస్తే మీరు నిజంగా యు ఆర్ కవర్డ్స్. అంటే మీకు ధైర్యం లేదు, యూ డోంట్ హ్యావ్ ద కరేజ్ టు వెయిట్. ఓపిక లేదు, పేషెన్స్ లేదు. అందుకని ఈ వాక్యం మీకు గుర్తు చేయమంటున్నాడండి దేవుడు ఆయన కార్యాన్ని జరిగించేంత వరకు విశ్రమింపకుడి. డు నాట్ లెట్ గాడ్ రెస్ట్. అంటే ఎలాగా అని అంటే, ప్రార్థన. డోంట్ లెట్ గాడ్ రెస్ట్ అంటిల్ హీ ఫినిషెస్. డోంట్ లెట్ గాడ్ రెస్ట్ అంటే కీప్ ఆన్ ఆస్కింగ్. అందుకనే యాకోబు గ్రంథంలో ఉంటుంది, మీరు అడగట్లేదు కాబట్టి పొందుకోవట్లేదు. దేవుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యు. అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అన్ని మార్లు దేవుడు చెప్తున్నాడు, అడగండి, ప్రార్థన చేయండి, అడగండి అంటే అడగటం కూడా మనకి చేతన అవ్వట్లే. దేవుడు అంటున్నాడు, డు నాట్ లెట్ మీ రెస్ట్. నేను రెస్ట్, దేవుడే అంటున్నాడండి. గాడ్ ఈజ్ ఓన్లీ సేయింగ్, డోంట్ లెట్ మీ రెస్ట్ అంటిల్ ఐ ఫుల్ఫిల్ యూ. డోంట్ లెట్ మీ రెస్ట్. స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. డోంట్ లెట్ గాడ్ రెస్ట్ టుడే. ఇఫ్ యూ ఫర్గాట్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఈరోజు ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. డు నాట్ గివ్ అప్ ప్రేయర్. ప్రార్థనని డోంట్ గివ్ అప్ ప్రేయర్. డు నాట్ లెట్ గాడ్ రెస్ట్. చేస్తూనే ఉండండి. తోచకపోతే ప్రార్థన చేయడము కాదండి, నిజంగా ఎటువంటి పరిస్థితి అయినా, ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా నేను మోకరించి ప్రార్థన చేసుకుంటానని ఈరోజు మీరు తీర్మానించుకోండి.